Hey guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 38 is a high profile match. This is between Rajasthan Royals and Mumbai Indians. రెండు టీమ్స్లో బ్రహ్మాండమైన బ్యాటర్స్ ఉన్నారు. ఒకవైపు రోహిత్, ఇషాన్, సూర్య లాంటి బ్యాటర్స్, ప్లస్ హార్దిక్ పాండ్యా, రొమారే షెపర్డ్, డేవిడ్ లాంటి ఫినిషర్స్ ఉన్నారు. మరోవైపు బట్లర్, యశస్వి, సంజు శాంసన్, పరాగ్ ఉంటే వాళ్ళకు కూడా ఇద్దరు వెస్ట్ ఇండియన్ ఫినిషర్స్ ఉన్నారు ఇన్ రోమన్ పవల్ అండ్ హెడ్మైర్. సో రెండు టీమ్స్ మధ్య ఒక బ్రహ్మాండమైన బ్యాటింగ్ సమరం చూసే అవకాశం ఉంది. వెన్యూ జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ ఎస్ఎంఎస్ స్టేడియం. ఇక్కడ హై స్కోరింగ్ ఉంది. 200 రాలేదు కానీ ఇంతవరకు 2 సార్లు 190 వచ్చింది, 2 సార్లు 180 వచ్చింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. సో ఆడిన 4 మ్యాచ్లో 180 ప్లస్ స్కోర్స్ వస్తున్నాయి. 190 కూడా 2 సార్లు వచ్చాయి. కానీ ఐఎమ్ ఫర్మ్లీ బిలీవింగ్ దట్ ఇవాళ 200 ప్లస్ ఒక హై స్కోర్ వచ్చే అవకాశం ఉందని అనుకున్నాను. రెండు టీమ్స్కి ఉన్న బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఆధారంగా నాకు అదొక రకమైన గట్ ఫీలింగ్ కూడా కాదు, అదొక ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఈ రెండు టీమ్స్కి ఉన్న బ్యాటింగ్ స్ట్రెంగ్త్ బట్టి ఒక పెద్ద స్కోర్ వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు. అయితే బౌలర్స్ మరి వీక్గా ఉన్నారని అనుకోవడానికి లేదు. ఒకవైపు బుమ్రా ఉన్నాడు, మరోవైపు చహల్ ఉన్నాడు. ది బెస్ట్ స్పిన్నర్ ఆన్ వ్యూ ఇన్ దిస్ కాంపిటీషన్ ఈస్ అన్డౌటబుల్లీ యూజీ చహల్. పర్పుల్ క్యాప్ రేస్లో సెకండ్ ప్లేస్లో, అంటే జాయింట్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు 12 వికెట్లతో. మరోవైపు బుమ్రా నాట్ ఓన్లీ ది బెస్ట్ ఫాస్ట్ బౌలర్ ఆన్ వ్యూ ఇన్ దిస్ ఐపీఎల్ కాకుండా బెస్ట్ బౌలర్, తిరుగులేని బెస్ట్ బౌలర్. ఈ ఐపీఎల్ ఎలా ఉందంటే బ్యాట్స్మెన్ పండగ చేసుకుంటారు, బౌలర్స్ ఏమో చాలా చాలా తలబట్టుకుంటారు, వాళ్ళు జుట్టు పీక్కుంటారు. అయినా సరే బుమ్రా ఈజ్ ది సోల్ ఎక్సెప్షన్. ఎందుకంటే వికెట్లు తీయడం ఏంటి, పర్పుల్ క్యాప్ రేస్లో టాప్లో ఉన్నాడు 13 వికెట్లతో. హర్షల్ పటేల్ కూడా 13 వికెట్లు తీశాడు, కానీ అతను ఒక మ్యాచ్ ఎక్కువ ఆడాడు. బుమ్రా 7 మ్యాచ్లో 13 వికెట్లు తీశాడు. ఎకానమీ ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది ఏంటంటే అతను డెత్ ఓవర్స్ బౌలింగ్ వేస్తూ కూడా అతని ఎకానమీ బిలో 6 ఎకానమీ ఎవ్వరికి లేదు. అంటే మెయిన్ బౌలర్స్, చిన్న బౌలర్స్ తీసే మెయిన్ బౌలర్స్ ఏంటి ఎవ్వరికి మీకు ఈ ఐపీఎల్లో బిలో 6 ఎకానమీ రేట్ లేదు. బుమ్రా ఇస్ హ్యావింగ్ 5.96 ఎకానమీ. సో ఓవర్కి 6 పరుగుల కంటే తక్కువ ఇస్తున్నాడు బుమ్రా. అంత అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఈజ్ అట్ ది పీక్ ఆఫ్ హిస్ ప్రావెస్. సో బుమ్రా వర్సెస్ చహల్ పర్పుల్ క్యాప్ రేస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకోటి కూడా చెప్తాను, ఈ మ్యాచ్లో 3 ఇంటర్నేషనల్ క్యాప్టెన్స్ హూ విల్ బి లీడింగ్ దేర్ సైడ్స్ ఇన్ ద కమింగ్ T20 వరల్డ్ కప్ విల్ బి ఆన్ వ్యూ. ఇండియా నుంచి రోహిత్ శర్మ, జాస్ బట్లర్ టీంలోనే ఉన్న రోమన్ పవల్ వెస్ట్ ఇండియన్ కెప్టెన్. అండ్ ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్కి ఎప్పుడెవరు కెప్టెన్గా ఉంటారో మనకు తెలియదు. కెప్టెన్సీ రొటేషన్ లాగా ఉంటుంది వాళ్ళకి. మహమ్మద్ నబీ ది ప్రెసిడెంట్ కనుక లీడ్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్, అతను ఇంకో 4 కెప్టెన్ కూడా ఉండే అవకాశం. సో 4 ఇంటర్నేషనల్ కెప్టెన్స్ ఒకే మ్యాచ్లో, అంటే రాబోయే వరల్డ్ కప్లో దర్శనం మనకి కనిపించే అవకాశం ఈ మ్యాచ్లో. సో చాలా హై ప్రొఫైల్ మ్యాచ్. ఏ విధంగా చూసుకున్నా కూడా డెఫినెట్లీ నిన్న సండే రోజున ఎలా అయితే 2 మంచి ఇంట్రెస్టింగ్ క్లాషెస్ చూసామో, ఈ మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. అండ్ హెడ్ టు హెడ్ రికార్డు చూస్తే ఏంటంటే 15 మ్యాచెస్ ముంబై గెలిచి స్లైట్ అడ్వాంటేజ్ ఉంది. 13 ఆర్ఆర్ గెలిచారు. ఈ సీజన్లో ఆల్రెడీ ఒక మ్యాచ్ ఈ టీమ్స్ ఆడారు, ఇది రివర్స్ ఫిక్చర్. ఆ మ్యాచ్ ముంబైలో జరిగింది. ముంబైలో జరిగిన మ్యాచ్లో బౌలర్స్ రెచ్చిపోయారు. ఆర్ఆర్ బౌలర్స్ ట్రెంట్ బోల్ట్ స్టార్టింగ్లో 3 వికెట్లు తీస్తే చివరిలో చహల్ 2 వికెట్లు తీశాడు, నారెన్ బర్గర్ 2 వికెట్లు తీశాడు. సో 125కి రెస్ట్రిక్ట్ చేశారు ముంబైని. దాన్ని ఈజీగా 17 ఓవర్స్లోనే చేస్ డౌన్ చేశారు. రియాన్ పరాగ్ స్కోర్డ్ 50. సో అది ఒక రెవెంజ్ కూడా ఉంటుంది ముంబైకి. ఈ మ్యాచ్లో గెలవాలి. ఆర్ఆర్ పైన వాళ్ళకి ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో వాళ్ళు ఇంకా కిందనే ఉన్నారు. 8th ప్లేస్లోనో 7th ప్లేస్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఐ థింక్ దే ఆర్ ఇన్ ద బాటమ్ 4లో ఉన్నారు వాళ్ళు. ఐ థింక్ దే ఆర్ అట్ 7లో ఉన్నట్టుగా ఉన్నారు. సో వాళ్ళు ముందుకు రావాలి. ఆడిన 7 మ్యాచ్ల్లో 4 ఓడిపోయారు, 3 గెలిచారు. లాస్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ మీద గెలిచారు, కానీ ఆ మ్యాచ్లో అశుతోష్ శర్మ వాళ్ళకి చెమటలు పట్టించాడు. 9 రన్స్తోనే గెలిచారు ఆ మ్యాచ్. బట్ their batting has been in very good form, plus Bumrah. మిగతా బౌలర్స్ స్ట్రగుల్ అవుతున్నారు.
బట్ వాళ్ళకి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. అండ్ రాజస్థాన్ రాయల్స్ సిట్టింగ్ ప్రెటీ. వాళ్ళు ఆడిన 7 మ్యాచ్లో 6 గెలిచారు, ఒకే మ్యాచ్ ఓడిపోయారు. సో ఇంకో 2 పాయింట్స్ వస్తే వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళ ప్లే ఆఫ్స్ పొజిషన్ గ్యారంటీ అయిపోతుంది. ఎందుకంటే ఇంకా రిమైనింగ్ మ్యాచ్లో ఒక మ్యాచ్ గెలిస్తే చాలు. సో దే నీడ్ టు విన్ జస్ట్ 2 మ్యాచెస్ ఇన్ ద రిమైనింగ్ 7 మ్యాచెస్. సెకండ్ హాఫ్లో వాళ్ళు దే విల్ బి త్రూ టు ద సెమీస్. నెట్ రన్ రేట్ కూడా ఇష్యూ కూడా ఉండకుండా వెళ్ళిపోతారు ఇలాగే గెలుస్తూ పోతే. సో అంత స్ట్రాంగ్ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. బట్ ముంబైకి ఈ 2 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముంబై చాలా గట్టి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. పిచ్ ఎలా ఉంటుంది ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగానే ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 189 ఉంది ఈ ఇయర్లో. మామూలుగా అది స్పిన్ ఫ్రెండ్లీ పిచ్గా ఉంటుంది, గ్రౌండ్ సైజ్ కూడా పెద్దది కాస్త. 189 ఉంది. ఈసారి హై స్కోరింగ్ గానే ఉంది, హై స్కోరింగ్ గానే ఉంది. సో పెద్ద స్కోర్లో రావచ్చు. స్పిన్నర్స్కి ఇక్కడ డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది. చహల్ ఇక్కడ 4 మ్యాచ్ల్లో ఈ సీజన్లో 7 వికెట్లు తీశాడు. అండ్ హోమ్ టీంకి ఇక్కడ మంచి రికార్డు. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎక్కువ హోమ్ మ్యాచెస్ ఇక్కడ ఓడిపోయారు. హోమ్ అడ్వాంటేజ్ అనేది లేకుండా పోయింది. కానీ జనరల్గా వాళ్ళకి ఇక్కడ హోమ్ అడ్వాంటేజ్ ఉంది. ఈ సీజన్లో కూడా ఆడిన 4 మ్యాచ్ల్లో 3 గెలిచారు. గుజరాత్తో ఒక టైట్ మ్యాచ్ మాత్రం ఓడిపోయారు మినహాయిస్తే. ఫస్ట్ 3 మ్యాచెస్ ఎట్ దర్ హోమ్ వెన్యూ ద వన్. సో హోమ్ అడ్వాంటేజ్ని వాళ్ళు మరొకసారి ప్రెస్ చేసే అవకాశం ఉంది. సో వాళ్ళకి డెఫినెట్గా ఇది కలిసి వచ్చే అంశం. టాస్ గెలిచిన టీం మోస్ట్లీ ఫీల్డింగ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చేజింగ్ టీమ్సే ఇక్కడ ఎక్కువ గెలిచిన రికార్డు మనకి కనిపిస్తుంది. 2 టీమ్స్లో మార్పులు ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. ముంబై టీం పర్ఫెక్ట్గా సెట్ అయింది. వీళ్ళు లాస్ట్ టైం రాజస్థాన్తో ఓడిపోయినప్పుడు సూర్యకుమార్ లేడు. అప్పటికి ఇంకా అతను ఇంజరీలో ఉన్నాడు. సూర్యకుమార్ వచ్చిన తర్వాత ఆడిన 4 మ్యాచ్లో 2 సార్లు డక్అవుట్ అయినా మిగతా 2 మ్యాచ్లో టెరిఫిక్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సూర్యకుమార్ ప్రెజెన్స్ ఈ టీంకి చాలా ఇంపార్టెంట్. అతను ఇచ్చే క్విక్ ఫైర్ నాక్స్ కానీ అతను ఇచ్చే మొమెంటం ఈ టీంకి చాలా ఇంపార్టెంట్. అండ్ రోహిత్ శర్మ ఈజ్ ఇన్ వండర్ఫుల్ ఫామ్. ఇషాన్ కిషన్ కూడా ఈజ్ కంట్రిబ్యూటింగ్ అండ్ స్కోరింగ్ క్విక్లీ. తిలక్ వర్మ ఈజ్ కన్సిస్టెంట్. సిచ్యుయేషన్ తగినట్టు ఆడతాడు, అవసరమైతే స్లోగా ఆడతాడు, లేకపోతే టాప్ గేర్లో ఆడతాడు. సో హీఈస్ వెరీ గుడ్ నెంబర్ 4 ఫర్ దట్. ఓన్లీ ప్రాబ్లం హార్దిక్ పాండ్యా ఫామ్ ఒకటే. హార్దిక్ పాండ్యా బౌలర్గా బ్యాటర్గా అతని ఫామ్ ఒకటే వాళ్ళకి బాధ కలిగిస్తుంది. మిగతా అంతా షెపర్డ్ అండ్ డేవిడ్ ఆర్ ఫినిషింగ్ ఆఫ్ వెరీ వెల్. అండ్ నబీ లాంటి ఎక్స్ట్రా బ్యాటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది వాళ్ళకి. నబీని బౌలింగ్గా బ్యాటింగ్గా కూడా పెద్ద అవసరం రావట్లేదు వాళ్ళకి. సో దే హ్యావ్ వెరీ గుడ్ బ్యాటింగ్ లైనప్ ముంబై. బట్ బౌలింగ్లో కూడా సేమ్ బౌలర్స్ కంటిన్యూ అవకాశం మనకు కనిపిస్తుంది. విత్ శ్రేయస్ గోపాల్ యాజ్ ది లోన్ స్పిన్నర్ అలాంగ్ విత్ ఆల్రౌండర్ నబీ. అలాగే రాజస్థాన్ రాయల్స్లో కూడా ఎలాంటి మార్పు మనం ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. సందీప్ శర్మ అండ్ నార్నే బర్గర్ ఫిట్నెస్ గురించి నార్నే బర్గర్ ఐ థింక్ ఈస్ ఫిట్. బట్ రోమన్ పవల్, నార్నే బర్గర్ ఇద్దరి మధ్య ఇంపాక్ట్ ప్లేయర్ని, ఫారిన్ ఇంపాక్ట్ ప్లేయర్ని వాళ్ళు యూజ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే రోమన్ పవల్ బ్యాటింగ్ చేస్తాడు. అతను హీ విల్ బి సబ్స్టిట్యూటెడ్ విత్ నార్నే బర్గర్ యాజ్ ఇంపాక్ట్ సబ్ ఇన్ ద సెకండ్ హాఫ్. సో ఆ రకంగా వాళ్ళు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. సో వాళ్ళ టీంలో కూడా అలాంటి మార్పులు ఉండే పరిస్థితి లేదు. యశస్వి జైస్వాల్ ఫామ్ డెఫినెట్గా కాస్త వరీసంగా ఉంది వాళ్ళకి. ఎందుకంటే అతను ఇప్పటివరకు ఒక్క 50 కూడా చేయలేదు. 39 ఐ థింక్ ఇస్ ద హైయెస్ట్ స్కోర్ ఫర్ హిమ్ దిస్ సీజన్. 17 యావరేజ్ ఉంది, 145 స్ట్రైక్ రేట్ ఉంది. కానీ ఆడిన 7 మ్యాచ్ల్లో 6 సార్లు పవర్ ప్లేలో అవుట్ అయిపోయాడు. 6 సార్లు పవర్ ప్లే దాటలేకపోతున్నాడు. కానీ లాస్ట్ 3 మ్యాచెస్లో యశస్వి స్కోర్స్ కనుక చూస్తే 24, 39, 19 అంటే కొంత మళ్ళీ గాడిలో పడుతున్నాడేమో అని అనిపిస్తుంది. సో అతను కనుక ఫామ్లోకి వస్తే ఇక్కడ ఖచ్చితంగా ఒక బెటర్ పర్ఫార్మెన్స్. అతను అంటే హీఈస్ ఆల్మోస్ట్ దేర్, ఫామ్లోకి వస్తున్నట్టుగానే ఉన్నాడు, ఆల్మోస్ట్ దేర్ పరిస్థితిలో ఉన్నాడు. ఎక్కడ హీఈస్ గెటింగ్ దోస్ బిగ్ బౌండరీస్. కానీ కొన్ని ఫామ్లో లేనప్పుడు ఏదో గుడ్ బాల్ అవుట్ అవ్వడం, లేకపోతే బౌండరీ లైన్ ఎడ్జ్ మీద క్యాచ్ ఇవ్వడం, ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఫామ్లో లేనప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఫామ్లో ఉన్నప్పుడు ఎడ్జ్లైనా అవి బౌండరీలకు వెళ్తాయి, క్యాచ్లు మిస్ అయిపోతుంటాయి. ఫామ్లో లేనప్పుడు అన్ని రకాల అరిష్టాలతో ఆపరిస్తాయి. సో ఐ థింక్ అతను ఫామ్లో కనుక వస్తే టీం చాలా చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ అతను చేయాల్సిందల్లా ఏంటంటే బుమ్రా అండ్ కడ్జియా దే ఆర్ గెటింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ వికెట్స్ ఇన్ ద పవర్ ప్లే. సో వాళ్ళ పవర్ ప్లే ఓవర్స్ కనుక దాటుకుంటే బుమ్రా మిగతా ముంబై బౌలింగ్ అంత ఎఫెక్టివ్గా లేదు కాబట్టి వాళ్ళిద్దరిని జాగ్రత్తగా ఆడుకుంటే పవర్ ప్లేలో ఐ థింక్ యశస్వి జైస్వాల్ క్యాన్ సర్వైవ్ వెరీ వెల్.
అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ కూడా ఉండే అవకాశం ఉంది. బుమ్రా వర్సెస్ బట్లర్ ఆల్వేస్ డస్ వెల్ అగేన్స్ట్ ముంబై. సో బుమ్రా వర్సెస్ బట్లర్ బ్యాటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంది. ఐ థింక్ ఈజ్ హ్యావింగ్ ఏ గుడ్ మ్యాచ్అప్ ఆల్సో. బుమ్రా బట్లర్ని ఒక 2 సార్లు అవుట్ చేశాడు ఇప్పటివరకు. సో బట్లర్ని 2 times అవుట్ చేశాడు ఐపీఎల్లో. సో బుమ్రా హ్యాస్ ఎ గుడ్ మ్యాచ్అప్ అగేన్స్ట్ బట్లర్. అలాగే చహల్ వర్సెస్ రోహిత్ శర్మ కూడా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్గా ఉండే అవకాశం ఉంది. సందీప్ శర్మ ఆడితే సందీప్ శర్మ రోహిత్ని 5 సార్లు అవుట్ చేశాడు. సో సందీప్ శర్మని రోహిత్ కోసమైనా వాళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంది. అండ్ బోల్ట్ అండ్ ఆవేష్ ఖాన్ కూడా రోహిత్ శర్మని 2 సార్లు ఐపీఎల్లో అవుట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అది సిచ్యుయేషన్. బుమ్రా మనం చెప్పినట్టుగా ఎక్సెప్షనల్గా ఉన్నారు, కానీ మిగతా బౌలర్స్ ముంబైకి చాలా డిసప్పాయింటింగ్గా ఉన్నారు. కాడ్జియా ఇస్ టేకింగ్ వికెట్స్. అతను 12 వికెట్లు తీశాడు. జాయింట్ సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్గా ఉన్నాడు 12 వికెట్స్తో. బట్ అతని ఎకానమీ చాలా హైగా ఉంది, 9.92 ఉంది. సో హీస్ గెటింగ్ వికెట్స్ బట్ కన్సీడింగ్ లాట్ ఆఫ్ రన్స్. కొన్ని చాలా బౌండరీ బాల్స్ ఇచ్చేస్తాడు అతను, కానీ వికెట్స్ ఇస్తాడు. ముఖ్యంగా న్యూ బాల్తో వెరీ ఎఫెక్టివ్, వెరీ పేసీ, మంచి ఎక్స్ట్రా పేస్ ఉంది. ఆ ఎక్స్ట్రా పేస్తో బ్యాట్స్మెన్ హీస్ హస్లింగ్ ద బ్యాటర్స్. సో డెఫినెట్గా కాడ్జియా ఈజ్ అ వెరీ గుడ్ వెపన్. బుమ్రా అండ్ కాడ్జియా ఇద్దరు మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళే. హార్దిక్ పాండ్యాతో మనం చెప్పలేం ఎవరు బౌలింగ్ ఓపెన్ చేస్తారు చెప్పలేం, స్పిన్నర్తో కూడా ఓపెన్ చేయొచ్చు. బట్ వాళ్ళిద్దరిని బికాస్ ఆఫ్ దేర్ స్ట్రెంగ్త్ వాళ్ళిద్దరితో ఓపెన్ చేస్తారు. మడ్వాల్ ఆకాష్ మడ్వాల్ లాస్ట్ సీజన్ అంత బాగా వేసిన వాడు. ఈ సీజన్లో 5 మ్యాచ్లు 5 వికెట్లు తీశాడు. ఎకానమీ చాలా హై ఉంది, 11.28. కోర్స్ ఈస్ బౌలింగ్ దోస్ డిఫికల్ట్ ఓవర్స్. లాస్ట్లో డెత్ బౌలింగ్ చాలా చేస్తున్నాడు అతను. లాస్ట్ ఇయర్ లాగా అతని యార్కర్స్ ఈసారి ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాడు. అది అతనికి వచ్చిన ప్రాబ్లం. అలాగే హార్దిక్ పాండ్యా 7 మ్యాచ్లో 4 వికెట్లే తీశాడు. అంటే ఒక 2 మ్యాచ్లో బౌలింగే వేయలేదు. ఎకానమీ హైగా ఉంది, 11 ఉంది దానికి ఎకానమీతో. వీళ్ళకి మిగతా బౌలర్స్ ఈవెన్ స్పిన్నర్స్ కూడా శ్రేయస్ గోపాల్కి ఫుల్ కోటా ఇవ్వట్లేదు. అండ్ నబీ ఆడిన 4 మ్యాచ్ల్లో 6 ఓవర్లు మాత్రమే వేశాడు. 6 ఓవర్లు బాగానే వేశాడు, కానీ స్పిన్నర్స్కి ఎక్కువ ఓవర్స్ ఇవ్వట్లేదు, ఎక్కువగా పేస్ మీద డిపెండ్ అవుతుంది. బట్ ఇక్కడ పిచ్ పైన స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది కాబట్టి స్పిన్నర్స్ని ఎక్కువగా నబీ అండ్ గోపాల్ని హార్దిక్ పాండ్యా ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. మరోవైపు రాజస్థాన్ టీంలో రియాన్ పరాగ్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. రియాన్ పరాగ్ 26 కొట్టాడు ఈ సీజన్. సో అతను 3rd ప్లేస్లో ఉన్నాడు 6 రేటింగ్లో ఈ సీజన్. ఫస్ట్ ప్లేస్లో క్లాసన్ ఉన్నాడు, 2nd ప్లేస్లో అభిషేక్ శర్మ ఉన్నాడు, 3rd ప్లేస్లో హీస్ షేరింగ్ దట్ 3rd ప్లేస్, జాయింట్ 3rd ప్లేస్ విత్ పీపుల్ లైక్ నారాయణ్ అండ్ పూరన్, ఇద్దరు కెరీబియన్ ఆల్రౌండర్స్తో, కెరీబియన్ ప్లేయర్స్తో సమానంగా 26 కొట్టాడు. చాలా మంచి ఫామ్లో ఉన్నాడు పరాగ్. సో అతని మీద ఎక్కువ హోప్స్ ఉన్నాయి. జాస్ బట్లర్ నేను చెప్పినట్టు మంచి రికార్డు ఉంది ఈ సీజన్లో. బట్లర్ 250 runs ఎన్నో చేశాడు అంతే, కానీ 2 సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మెన్. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో 223 చేజ్ని అతను మాస్టర్ చేసిన తీరు, ఇది హై చేజ్, వన్ ఆఫ్ ది హైయెస్ట్ చేజెస్ ఇన్ ఐపీఎల్. దాన్ని అతను చివరి దాకా నిలబడి, సో అతను హీ మస్ట్ బి వెరీ హై ఆన్ కాన్ఫిడెన్స్ అగేన్స్ట్ హిస్ ఫేవరెట్ అపోనెంట్ ముంబై. సో బట్లర్ ఈస్ ద మ్యాన్ టు వాచ్ అవుట్ ఫర్ ఇన్ దిస్ మ్యాచ్గా మనం చెప్పుకోవచ్చు. ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయి చెప్పడం చాలా కష్టం. 2 టీమ్స్ చాలా స్ట్రాంగ్ టీమ్స్. బ్యాటింగ్లో బౌలింగ్లో స్ట్రెంత్ ఉన్నాయి. మ్యాచ్ విన్నర్స్ బోల్డ్ మంది ఉన్నారు. ఎవరైనా సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ గెలిపించి పెట్టగలిగే వాళ్ళు 2 టీమ్స్లో కూడా మనకు కనిపిస్తున్నారు. సంజు శాంసన్ ఆల్సో ఈజ్ ఇన్ గ్రేట్ ఫార్మ్ దిస్ సీజన్. అతను కూడా ఈజ్ మ్యాచ్ విన్నర్. సో చెప్పడం చాలా కష్టం. 50-50 ఛాన్సెస్ అని చెప్పడం. అంతకంటే ఐఎమ్ అనేబుల్ టు టేక్ ఏ కాల్. 2 టీమ్స్లో ఎవరు బెటర్గా ఉన్నారని చెప్పడం కష్టం. అది రాజస్థాన్ డెఫినెట్లీ వాళ్ళు ఉన్న రికార్డ్తో వాళ్ళు ఫేవరెట్గా బరిలోకి దిగుతారు. బికాజ్ హోమ్లో ఆడుతున్నారు. వాళ్ళు ఆడిన 7 మ్యాచ్లో 6 మ్యాచ్లు గెలిచారు. ముంబై ఫామ్ బ్లో హాట్ బ్లో కోల్డ్గా ఉంది. ఒక మ్యాచ్ గెలిచి మ్యాచ్ ఓడిపోతున్నారు. ఫస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత ఇంప్రూవ్ అయినా మధ్యలో ఒక మ్యాచ్ ఓడిపోయారు. సో ముంబై ఈజ్ ఇంప్రూవింగ్ అండ్ ఆర్ఆర్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. బట్ స్టిల్ ఈ మ్యాచ్లో డెఫినెట్గా చాలా హై క్వాలిటీ, హై ఆక్టేన్ బ్యాటిల్ ఉంటుందని మాత్రం మనం చెప్పగలం. ఎవరు గెలుస్తారు అనేది ఐఎమ్ రిఫ్యూజింగ్ టు టేక్ ఏ కాల్ ఆన్ దిస్. ఇక ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం మనం. ఫ్యాంటసీ 11లో
ముగ్గురు కీపర్స్ ఉంటారు, బట్లర్, సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్. బ్యాటర్స్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, యశస్వి జైస్వాల్ అండ్ తిలక్ వర్మ. ఆల్రౌండర్ రియాన్ పరాగ్. బౌలర్స్ యుజి చహల్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. పర్పుల్ క్యాప్ రేస్లో వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి కాంపిటీషన్ కూడా ఉంటుంది. అండ్ చహల్ 200 వికెట్కి జస్ట్ 1 వికెట్ కావాలి అతనికి. అండ్ హీస్ బౌలింగ్ ప్రతి మ్యాచ్లో వికెట్స్ తీస్తున్నాడు ఇక్కడ ఈ సీజన్లో. అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. సో మై టీమ్ క్యాప్టెన్ ఇస్ జాస్ బట్లర్ అండ్ వైస్ కెప్టెన్ ఇస్ రోహిత్ శర్మ. ఫ్యాంటసీ 11 అప్డేటెడ్ ఫ్యాంటసీ 11 కోసం మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. మీరు టాస్ తర్వాత ఆ ఛానల్ విజిట్ చేసి నా అప్డేటెడ్ ఫ్యాంటసీ 11 చూడండి. ఆ లింక్ మీకు కామెంట్స్లో టాప్లో ఉంటుంది, పిన్ కామెంట్ ఉంటుంది. సో ఆర్ఆర్ వర్సెస్ ఎంఐ పింక్ సిటీలో ఎవరిది పై చేయవుతుంది? బ్లూ టీమ్ దా, పింక్ టీమ్ దా? లెట్ us wait and watch. It's going to be very, very exciting. Don't miss.